Welcome to Globe Rakesh, your trusted destination. World affairs, international relations. సంపద భారత్ జీడిపి కంటే ఎక్కువగా ఉంటే ఒక మనిషి సంపద ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల కంటే మించి ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకే ఒక్క వార్త సంచలనం సృష్టిస్తుంది. అదే ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్ అయ్యాడా? అసలు నిజంగా ఈ వీడియోలో ఎలన్ మస్క్ వెనుకున్నటువంటి రహస్యం ఏంటి, మరియు దీనిలో స్పేస్ ఎక్స్ పాత్ర ఎలా ఉంది, మరియు భవిష్యత్తులో ట్రిలియనీర్ యుగం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మిలియనీర్ అంటే $1 మిలియన్ మరియు బిలియనీర్ అంటే $1 బిలియన్. కానీ ట్రిలియనీర్ అంటే ఏంటి? $1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్ అంటే 1,00,000 కోట్ల డాలర్లకు పైగా. ఇది భారత రూపాయల్లో సుమారు 80 లక్షల కోట్ల రూపాయలకు మించి ఉంటుందని అంచనా. కానీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా ట్రిలియనీర్ కాలేదు. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ పేరు ఈ చర్చలో ప్రధానంగా చాలామంది ఈ ఎలన్ మస్క్ సంపద కేవలం టెస్లా వల్ల మాత్రమే వచ్చిందని అనుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఏంటంటే టెస్లా ఇప్పటికీ అతని సంపదలో చాలా కీలక భాగం. అయితే ప్రస్తుతం అతని సంపద పెరగడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ స్పేస్ ఎక్స్. స్పేస్ ఎక్స్ ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ. నాసాతో కలిసి పనిచేస్తుంది మరియు రాకెట్లు తయారు చేస్తుంది మరియు ఉపగ్రహాలను ప్రయోగిస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో మనుషులను మార్స్ పైకు పంపించేందుకు అనే లక్ష్యంతో ఇది పనిచేస్తుంది. స్పేస్ ఎక్స్ విలువ నిజంగా అంత వేగంగా ఎందుకు పెరుగుతుంది? దానికి ప్రధాన కారణం స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ రూపొందించినటువంటి ఒక ఉపగ్రహ ఇంటర్నెట్ వ్యవస్థ. వేలాది ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ ప్రపంచానికి ఇంటర్నెట్ అందిస్తాయి. దూర ప్రాంతాలు మరియు గ్రామాలు, సముద్రాలు, విమానాలు మరియు కొండ ప్రాంతాల్లో ప్రతి చోట ఇంటర్నెట్ అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ మార్కెట్ విలువ భవిష్యత్తులో $100 బిలియన్ చేరవచ్చని ఒక నిపుణుల అంచనా వేస్తున్నారు. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎలన్ మస్క్ నిజంగా అధికారికంగా ట్రిలియనీర్ అయ్యాడా? దీనికి సాధారణ సమాధానం కాదు. ఎందుకంటే స్పేస్ ఎక్స్ ఒక ప్రైవేట్ కంపెనీ. అందువల్ల దాని విలువ ప్రతిరోజు స్టాక్ మార్కెట్లో కనిపించదు. అయితే అనేక ఆర్థిక విశ్లేషకులకు ఏం చెప్తున్నారంటే స్పేస్ ఎక్స్ విలువ మరియు టెస్లా వాటాలు మరియు ఇతర ఆస్తులను కలిపి చూస్తే నిజంగా ఎలన్ మస్క్ భవిష్యత్తులో ప్రపంచపు మొదటి ట్రిలియనీర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మస్క్ కేవలం ధనవంతుడు మాత్రమే కాదు. అతని లక్ష్యం మానవ జాతిని బహుళ గ్రహాల నాగరికతగా మార్చడం. అంటే మార్స్ కాలనీ మరియు రీయూజబుల్ రాకెట్స్ మరియు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్, ఇవన్నీ స్పేస్ ఎక్స్ యొక్క భవిష్యత్ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతమైతే నిజంగా స్పేస్ ఎక్స్ విలువ ప్రపంచంలోనే ఊహించలేని విధంగా పెద్ద స్థాయికి వెళ్ళొచ్చని చెబుతున్నారు. ఎలన్ మస్క్ సంస్థలు భారతదేశంపై కూడా ప్రభావం చూపవచ్చు. టెస్లా మరియు స్టార్లింక్ మరియు ఏఐ టెక్నాలజీస్ మరియు స్పేస్ టెక్నాలజీస్ భవిష్యత్తులో భారత్ మరియు ఎలన్ మస్క్ కంపెనీల మధ్య భాగస్వామ్యం పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది భారత్ టెక్నాలజీ రంగానికి కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఒకప్పుడు ప్రపంచంలో బిలియనీర్ కావడం అసాధ్యం అనుకున్నారు. కానీ ఇప్పుడు ట్రిలియనీర్ గురించి మాట్లాడుతున్నారు. ఎలన్ మస్క్ నిజంగా ప్రపంచపు మొదటి ట్రిలియనీర్ అవుతాడా, లేక మరొక టెక్ దిగ్గజం మొదటి ట్రిలియనీర్ అవుతాడా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వరల్డ్ అఫైర్స్ మరియు జియో పాలిటిక్స్ మరియు బిలియనీర్, స్పేస్ ఎక్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని గ్లోబ్ రాకేష్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.